మనం చూస్తుంటాం మన రిలేషన్స్ లో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కావచ్చు, మన ఒక ఫ్రెండ్స్ మధ్యలో కావచ్చు, మన నైబర్స్ మధ్యలో కావచ్చు, లేదా మన మదర్ ఇన్ లా మధ్యలో కావచ్చు, ఎవరితోనైనా ఒక డిస్టెన్స్ అనేది ఏర్పడుతుంది, ఒక గ్యాప్ అనేది ఏర్పడుతుంది. ఆ గ్యాప్ ఏంటి? గ్యాప్ అనేది నెగిటివ్ ఎమోషన్ అండి. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలు జరుగుతున్నాయి, వాళ్ళకి ఒకరికొకరు డిస్టర్బ్ అవుతున్నారు, ఇలాంటి విషయాలు జరుగుతున్నాయి అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉంది నెగిటివ్ ఎమోషన్. ఆ నెగిటివ్ ఎమోషన్ ని ఎలా హీల్ చేసుకోవాలో తెలియక చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. మీ లైఫ్ లో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అయినా కావచ్చు, మీ రిలేషన్స్ మధ్య కావచ్చు, మీకు కొలీగ్స్ తో కావచ్చు, ఎవరితోనైనా ఒక గ్యాప్ అనేది ఏర్పడుతున్నప్పుడు ఆ పర్సన్ ని తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క వైఫ్ అనుకోండి, ఎస్ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్. ఆమె పేరు చెప్పుకుంటూ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్. ఆ తర్వాత ఏమవుతుంది, మీకు వాళ్ళిద్దరి మధ్యలో అవుతుంది కాబట్టి మీ సెల్ఫ్ కు ఐఎమ్ సారీ శ్రీనివాస్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ 2 ways లో గనక మీరు ఎదుటి పర్సన్ ని హోపనొకనో ప్రేర్ చేసి హీల్ చేయండి. మీకు వాళ్ళకు మధ్య ప్రాబ్లం ఏర్పడుతుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని, ఆ తర్వాత మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి. ఇలా గనక మీరు 108 days హోపనొకనో ప్రేర్ కంప్లీట్ చేయండి, ఆటోమేటిక్ గా నెగిటివ్ ఎమోషన్స్ ఈజీగా క్లియర్ అవడం జరుగుతుంది. మీరు ఒకరితొకరు పాజిటివ్ గా మాట్లాడుకోగలుగుతారు, ఎనర్జీని పెంచుకోగలుగుతారు, రిలేషన్స్ ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు. కామెంట్ బాక్స్ లో ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని టైప్ చేయండి.